అబ్రహాము. ఇస్సాకు విధేయతకు గుర్తు. అన్ని విషయంలో దేవునికి విధేయత కలిగి జీవించినాడు. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. మనుషుల్ని దేవుణ్ణి మోసం చేసేటువంటి మోసగాడనమాట. ఇలాంటి మోసగాడిని కానాను పద్దన్నారం నుండి వస్తున్నప్పుడు ఆయనకి దేవుడు ప్రార్థన ద్వారా ఎబ్బేకు రేవులో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. నన్ను ఆశీర్వదించమని తెల్లవార్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. తెల్లారిపోయే వరకు తెల్లార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట. అప్పుడు దేవుడు నీ పేరేమన్నప్పుడు నా పేరు యాకోబు అంటాడనమాట. యాకోబు అంటే ఎవరు? మోసగాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు యాకోబుతో, నువ్వు మనుషులతోనూ దేవునితోనే పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్తూ వచ్చాడు.